ఓ భగవతే వాసుదేవాయ నమ. మాఘపురాణము 4వ అధ్యాయము. ఈ 4వ అధ్యాయంలో కుతుచ్చరుని వృత్తాంతం గురించి తెలుసుకుందాము. పులిముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తర్వాత మాఘమాస మహత్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పతొడంగెను. పూర్వకాలమున కుతుచ్చరుడను పేరుగల విప్రుడొకడుండెను. అతడు కర్తముని యొక్క కుమార్తెని వివాహమాడెను. కొంతకాలమునకు దంపతులకు ఒక కుమారుడు జన్మించెను. కుమారునికి 5వ ఏడు రాగానే ఉపనయనం చేశారు. ఆ బాలుడు దినదినాభివృద్ధి నొందుచు పెద్దలను గౌరవించటం, విద్యాభ్యాసం యొక్క అందలి శ్రద్ధ చూపుట, నీతి నియమాలను పాటించుట, దైవ కార్యాలయందు భక్తి కలిగి ఉండటం మొదలగు కార్యములన్నీ నెరవేర్చుచు సకల శాస్త్రములను కూడా అభ్యసించెను. ఈ విధంగా కొంతకాలం గడిచెను. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయసు వచ్చెను. అతనికి దేశాటన పోవాలని కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరెను. అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చినప్పటికీ కావేరీ నది తీరమునకు చేరుకున్నారు. నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ నది స్నానయోగం లభించినది. ఇది నా భాగ్యము అని ఆ విప్రయోగుడిని సంతృప్తి చెందిన. మాఘమాసమంతయు ఇచ్చటనే ఉండి అధిక ఫలమును సంపాదించుతానని మనసును అనుకుని నిశ్చయించుకుని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని నిత్యము ఆ నదిలో స్నానం చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూ అచ్చటనే కాలం గడుపుచుండెను. ఆ విధంగా నదీ తీరమున 3 సంవత్సరముల నుండి అత్యధిక పుణ్యఫలము సంపాదించును. ఆ తరువాత అన్ని కోరికలను సంపాదించుటకు ఘోర తపమాచరించవలనియు తలంచి ఆ సమీపమందొక పర్వతం పైన తపస్సు చేసుకొన సంకల్పించారు. తపస్సు చేయ మొదలెడిన అట్లు కొంతకాలము నిష్ఠతో నిశ్చల మనసుతోనూ తపస్సు చేయుచుండెను. అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు. ఆ విప్రయోగుడు కన్నులు తెరిచి చూసేసరికి శంఖ చక్ర గదాధరుడైన కోటి సూర్య ప్రకాశముతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశారు. అమితానందముతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశారు. ఈ విధంగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తిభావమును శ్రీహరి సంతసించి అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను. ఓ విప్రకుమార, నీవు భక్తి ప్రభావంచే నన్ను ప్రసన్నుని చేసుకుంటివి. అది ఎటులనగా నీవు విడవకుండా అనేక పర్యాయములు మాఘమాసమునలో నదీ స్నానము చేసి తపస్సాలులు కూడా పొందని మాఘమాస పుణ్య ఫలమును సంపాదించుకుంటువి. అందుచేతనే నీపై నాకు అనురాగము కలిగినది. కాన నీకేమి కావలేనో కోరుకునుము అని అన్నారు. నీ అభీష్టము నెరవేర్చదును అని శ్రీమన్నారాయణుడు పలికెను. శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై, ప్రభువు జగద్రక్షక సర్వంతర్యామి ఆపద్బాంధవ నారాయణ, ఆ దివ్య దర్శనము వలన మీ దివ్య దర్శనము వలన నా జన్మ తరించినది. నిన్ను చూచినది మొదలు నేను ఏ విధమైన సుఖాలు కోరుకొనుటకు నా మనసు అంగీకరించలేదు. మనుజుడు ఏ భాగ్యము కొరకు జీవితాంతము వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యము నాకిప్పుడు కలగగా మరొక కోరిక కోరగలనా? నాకింకేమీ అవసరం లేదు. కానీ నీ దివ్య దర్శనము నాకు ఎటుల కనిపించినదో అటులని అన్ని వేళలయందు ఈ స్థలమందు భక్తులకు దర్శనమిచ్చుచూ ఉండవలెను. అది నా కోరిక అని ప్రార్థించెను. శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టమును నెరవేర్చదన కాక అని పలికి నాటి నుండి అచ్చటనే ఉండిపోయిన. కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై గ్రామమునకు వెళ్ళును. చాలా దినములు ఇంకో కుమారుడు వచ్చినని వృద్ధులై ఉన్న తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలను అడిగిరి. మాఘపురాణము 5వ అధ్యాయము రేపటి వీడియోలో తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.